హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 85వ రోజండి. మరి నేనటి రోజుని బాబాజీ గురించి ఎన్నో విశేషాలు కూడా తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. రణబాజ్పూర్లో నిద్రపోని సాధు అయినటువంటి రామ్ గోపాల్ మజుందార్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోవటానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కథ ఒకటి చెప్పారు. కాశీలో లాహిరి మహాశైల పాద సన్నిధిలో కూర్చోవటం కోసం ఒక్కొక్కప్పుడు నేను ఏకాంత గుహనకు విడిచి వస్తూ ఉండేవాడిని. ఒకనాడు నడిరాత్రి వేళ వారి శిష్య బృందంతో పాటు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరిక ఒకటి కోరారు. రామ్ గోపాల్, వెంటనే నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళు అన్నారు లాహిరి మహాశయులు. వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను. ఆ రాత్రి వేళ వెన్నెలతోనూ మిలమిల మెరిసే చుక్కలతోనూ ప్రకాశిస్తుంది. కొంతసేపు ఓపిక మౌనంగా కూర్చున్నా. ఇంతలో నా పాదాలకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద రాతి పలక మీద నా చూపు నిలిచింది. అది మెల్లమెల్లగా లేచినప్పుడు దాని క్రింది భాగంలో ఒక గుహ ఉన్నట్లు వెల్లడైంది. ఏ అజ్ఞాత సాధనం వలనో పైకి లేచినటువంటి రాయి కదలటం మానేసిన తరువాత ఆశ్చర్యం కలిగించేటంత అందమైన ఒక యువతి ఆచ్ఛాదిత రూపం ఆ గుహలో నుంచి బయటికి వెలువడి గాలిలో తేలుతుంది. చుట్టూ మృదువైన కాంతి పరివేశం గోచరిస్తూ ఉండగా ఆమె మెల్లగా నేలకు దిగివచ్చి ఒకానొక పారవస్యంలో మునిగి ఉన్నటువంటి నా ముందు నిశ్చలంగా నిలిచారు. ఆమె మెల్లగా ఇలా అంటున్నారు: నేను మాతాజీని, బాబాజీ చెల్లెల్ని. ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన లాహిరి మహాశయుల్ని నా గుహ దగ్గరికి రమ్మని కోరాను. ఇంతలో వెండి మొబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానది మీద త్వరితగతిన తేలుతూ వస్తున్నట్లుగా కనిపించింది. పారదర్శకం కానికి నీళ్ల మీద దాని అద్భుత ప్రతిభ ఫలిస్తూ ఉంది. అది దగ్గరికి వచ్చి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరి మహాశైల మానవ రూపాన్ని ధరించింది. ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులై నమస్కరించారాయన. నేను విభ్రాంతి నుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింతగా ఆశ్చర్యపోయాను. వడివడిగా దిగుతూ ఆ తేజో వలయం మా సమూహానికి దగ్గరగా వచ్చి ఒక అందమైన యువకుడిలా ఆకృతి దాల్చింది. ఆయన బాబాజీ అని నాకు తక్షణమే అర్థమైపోయింది. ఆయన లాహిరి మహాశైలిని పోలి ఉన్నారు. అయితే తమ శిష్యుడి కంటే చాలా వయసు తక్కువగా ఉన్నారు. నిగనిగలాడే పొడవైన జుట్టు వారిది. లాహిరి మహాశయులు మాతాజీ, నేను మహాగురువుల పాదాలకు ప్రణామం చేశాం. ఆయన దివ్య శరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువు పరమానందానుభూతితో పరవశమైపోయింది. నేను నా రూపాన్ని విడిచి అనంత దైవవాహినిలోకి దూకుదామనుకుంటున్నా అన్నారు బాబాజీ. ప్రియ గురుదేవ, మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నా. మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి అంటూ ఆ మహితాత్మురాలు ఆయన వైపు ప్రార్థనాపూర్వకంగా చూశారు. నా ఆత్మసాగరం మీద నేను కంటికి కనిపించే రూపాన్ని ధరిస్తేనేమి, కనిపించని రూపాన్ని ధరిస్తేనేమి, తేడా ఏముంటుంది? వెంటనే మాతాజీ, అమర గురుదేవ, అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవాల్సిన అవసరం లేదు కదా అన్నారు. ఆ మాటలతో అంగీకారంగా అలాగే అన్నారు బాబాజీ గంభీరంగా. నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవనులే.
ఇది భూమి మీద కనీసం కొద్ది మందికి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఆ భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీదుగా చెప్పించాడు అనుకుంటా. ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు ప్రసన్నంగా నా వైపు తిరిగారు. భయపడకు రామ్ గోపాల్, ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయ్యావు అన్నారాయన. బాబాజీ మృదుమధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము, లాహిరి మహాశైల రూపము మెల్లగా పైకెళ్ళి గాలిలో తేలి వెనక్కి గంగానది వైపు కదిలాయి. ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా వారి దేహాల చుట్టూ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం వెలుగొందింది. మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది. రాతి పలక మళ్ళీ కిందికి వచ్చి కంటికి కనిపించని చేతులు కదిల్చినట్లుగా కదులుతూ ఆ గుహను మూసేసింది. అనంతమైన ఉత్తేజం పొందినటువంటి నేను తిరిగి లాహిరి మహాశయుల నివాసానికి దారితీశాను. వేకువ సంధ్యలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్భితంగా చిరునవ్వు నవ్వారు. చాలా సంతోషం రామ్ గోపాల్, బాబాజీని మాతాజీని దర్శనం చేసుకోవాలన్న నువ్వు తరచుగా వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది కదా అన్నారాయన. నడిరాత్రి వేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడా లాహిరి మహాశయులు తమ వేదిక మించి కదలలేదని నా మిత్రులు నాకు చెప్తున్నారు. నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళిన తర్వాత ఆయన అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు ఇక్కడ అన్నాడు ఒక శిష్యుడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరువేరు చోట్ల 2 శరీరాలతోనూ అంతకంటే ఎక్కువ శరీరాలతోనూ కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నా. ఈ భూమికి సంబంధించిన గుప్తమైన దివ్య ప్రణాళికలోని అధిభౌతిక అంశాలను లాహిరి మహాశయులు తర్వాత నాకు వివరించారు అంటూ ముగించారు రామ్ గోపాల్ గారు. ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ. యుగాలు వస్తుంటాయి, పోతుంటాయి. అయినప్పటికీ మరణం లేని ఈ మహాగురువులు ప్రపంచ రంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతుండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు. మరి ఎవరైనా నా మాటను మన్నించేటట్లయితే అతనికి మరణమే ఎదురు కాదు అన్నారు ఆనాటి క్రీస్తు. ఇది యోహాన్ 8:51 బైబిల్లో కూడా ఉంది. ఇలా అనటంలో యేసుక్రీస్తు భౌతిక దేహంతో అమరజీవనం గడపటం గురించి చెప్పటం లేదు. దుర్భరమైనటువంటి నిర్బంధం సాధువు సంగతి అలా ఉంచి పాపికి విధించటానికే ఎవరు పాలుపడరు. క్రీస్తు ప్రస్తావించిన జ్ఞాని మరణం లాంటి అజ్ఞాన నిద్రా పారవశ్యంలోంచి మేల్కొని శాశ్వత అమరత్వ సిద్ధి పొంది ఉన్నారు. అలాంటి వారి కోసమే మానవుడి ప్రధాన ప్రకృతి నిరాకారమైనటువంటి సర్వవ్యాప్తమైన ఆత్మే. నిర్బంధంగా లేదా కర్మానుబంధంగా సంభవించే శరీర ధారణ అవిద్యకు అంటే అజ్ఞానానికి ఫలితం. చావు పుట్టుకలు రెండూ విశ్వంలోని మాయ వల్ల సాక్షిభూతమయ్యేవేనని హిందూ ధర్మశాస్త్రాలు తెలుపుతుంటాయి. చావు పుట్టుకలు అన్నవి సాపేక్ష ప్రపంచంలోని అర్థవంతమైనవి. బాబాజీ ఒక భౌతిక శరీరానికి కానీ ఈ గ్రహానికి కానీ పరిమితులై ఉన్నవారు కాదు. భగవంతుడి సంకల్పం ప్రకారం ఈ లోకానికి ప్రత్యేక సేవా విధి నిర్వహిస్తూ ఉంటారు. స్వామి ప్రణవానందుల వంటి మహాగురువులు కొత్త దేహాలు ధరించి ఈ లోకంలోకి తిరిగి రావటానికి కారణాలు వారికే తెలియాలి. ఈ లోకంలో వారి జన్మలు కర్మ సంబంధమైన కఠిన నిర్బంధాలకు లోబడే ఉండేవి కావు. తమంతట తాము ఈ విధంగా తిరిగి రావటాన్ని అంటే మాయాంధకారం తొలగిపోయిన తరువాత
వెనకటి భూలోక జీవితానికి తిరిగి రావటం అంటారు. సంపూర్ణంగా భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి గురువు మామూలు రీతిలో చనిపోయినా, అద్భుత రీతిలో చనిపోయినా తన శరీరాన్ని తిరిగి పొంది భూలోకవాసులకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు. లెక్కకు అందినన్ని సూర్యమండలాలకు అధీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడి సహాయం పొంది ఉన్న వ్యక్తికి భౌతిక శరీర అణువులని సృష్టించటం అన్నది కష్టమైనదేమీ కాదు. నా ప్రాణాన్ని తిరిగి పొందాలని నేను విడుస్తున్నా అని ఉద్ఘాటించారు క్రీస్తు. దాన్ని నా నుంచి ఎవరు తీయలేరు, నేనే దాన్ని విడుస్తున్నా. దాన్ని అలా విడిసే శక్తి, తిరిగి పొందే శక్తి నాకున్నాయి. ఇది యోహాన్ 10:17-18 బైబిల్లో కూడా ఉంది. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరొక సరికొత్త అధ్యాయం హిమాలయాల్లో మహాభవన సృష్టిని గురించి కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరారు. థ్యాంక్ యూ.